వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీ ఎన్నికలు ముగిసి నెల దాటింది. ఫలితాలు వచ్చి చాలా రోజులైంది. కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరింది. అయినా ఇంకా ప్రజల్లో ఏదో అనుమానం, ఎక్కడో ఏదో మూల రగులుకుంటూనే ఉంది. వైసీపీ ఎందుకు ఓడిపోయింది? ఈవీఎంలు అన్లాక్ చేశారా? హ్యాకింగ్ చేశారా? అసలు అది సాధ్యమేనా? నిజంగా సాధ్యమైతే ఎలా చేస్తారు? ఎవరు చేస్తారు? ఇలాంటి చర్చలన్నీ చాలానే వస్తున్నాయి. పైగా మాజీ సీఎం జగన్ కూడా దీనిపై ఎక్స్లో సంచలన సమాచారం పోస్ట్ చేయడంతో పలువురు మళ్ళీ ఆలోచిస్తున్నారు, బుర్రలకు పదును పెడుతున్నారు. ఏపీ ఎన్నికల ఆశ్చర్యకరమైన ఫలితాలపైన ఒకవైపు ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, అన్లాకింగ్ తదితర అంశాలపై చర్చ, మరోవైపు తీవ్ర చర్చ నడుస్తోంది. ఫలితాలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రమే కాదు, ఏపీ ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ఓ కీలక సందేశం ఉంచారు. న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు, జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతో పాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు, ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలని ఆయన అన్నారు. 2024 సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్లపై మరోమారు చర్చ మొదలైన సంగతి తెలిసింది. టెస్లా యజమాని, టెక్నాలజీ మేధావి ఈలాన్ మాస్క్ స్వయంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని విస్పష్టంగా చెప్పాడు. కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాస్క్ వాక్యాలను ఖండించారు. అయితే రాజీవ్ మాటలకు ప్రత్యుత్తరంగా మస్క్ ఇంకో ట్వీట్ చేస్తూ ఎనీథింగ్ క్యాన్ బి హ్యాక్డ్ అని స్పష్టంగా చెప్పడమే సంచలనం రేపుతోంది. అంతేకాదు, దేశంలో టెలికాం విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, C.డాట్ వ్యవస్థాపకుడు శామ్ పిట్రోడా సైతం ఈ చర్చలో పాల్గొంటూ ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమేనని చెప్పడంతో అన్లాకింగ్ పై రాజకీయ దుమారం రేగుతోంది. ఏది ఏమైనా తాజా ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంలు వాడకం బదులు సాంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్లను ఉపయోగించాలనే అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు వైఎస్ జగన్. Please subscribe .news.